బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగాక అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ అనేది 3 స్పూన్స్ వేసానండి. ఇది వేగాక కూర కూడా వేసుకుందాము. శుభ్రంగా కడిగి ఉంచిన మటన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు వేసి బాగా తిప్పుకుంటున్నానండి. కూర అంతా కలిసే వరకు ఇలా తిప్పుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. పక్కన గోంగూర అయితే ఈ విధంగా ఉడుకుతుందండి. ఇంకొంచెం ఉడకాలి, వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడకాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో కారం అయితే వేసుకోవాలి. టూ స్పూన్స్ కారం వేసుకున్నానండి. కారం వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేదాకా తిప్పుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. పక్కన గోంగూర కూడా బాగా ఉడికిపోయిందండి. చూడండి, ఈ విధంగా అయితే ఉడకాలి. వాటర్ కొంచెమే ఉన్నాయి. ఇందులో కూడా మనం కారం వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం అయితే వేస్తున్నానండి. గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కారం అనేది ఎక్కువే పడుతుందండి. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కారం వేసుకున్నాం కదండి, ఒకసారి తిప్పుకొని ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలి. మటన్ కదా, వాటర్ ఎక్కువే పడుతుంది. ఇందులోకి 3 గ్లాసుల నీళ్ళు తీసుకున్నానండి. మటన్ ఉడకడానికి ఒక పావు గంట టైం పడుతుంది. మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఉడకనిద్దాం. గోంగూరని ఈ విధంగా అయితే ఎనుపుకోవాలండి. మధ్యలో ఒకసారి కూర చెక్ చేసుకుందామండి. ఈ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి. మటన్ ఉడకడానికి కొంచెం టైం అనేది ఎక్కువే పడుతుందండి. అందుకని దీన్ని ఒక 10-15 మినిట్స్ వరకు కూర అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో కూరని ఈ విధంగా చెక్ చేసుకోవాలండి, లేకపోతే పొంగిపోతుంది. ఇది జొన్న అన్నం అండి. జొన్న అన్నం తినడం వల్ల షుగర్ పేషెంట్స్కి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. కూర ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇందులోకి 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకున్నాక ఇంకొంచెం ఒక 10 మినిట్స్ అయితే కూరని ఉడికించుకుందాం. కుక్కర్లో వేస్తే చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి. కాకపోతే నేను కుక్కర్ అనేది వాడను.
అందుకని కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుందండి కర్రీకి. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఇంకో 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ధనియాల పొడి వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత కూర అయితే దగ్గర పడుతుందండి. ఇలా ఆయిల్ అనేది పైన సపరేట్గా కనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడు కూర అనేది ఉడుకుతుందని అర్థం. 90% అయిపోయింది, ఇంకొక 10% ఉందండి. ముక్క అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ముక్క అయితే ఉడికిందండి. ఇందులోకి మనం ముందుగానే వాటర్లో కడిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకుందాం. ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోవాలండి, చాలకపోతే వేసుకోవచ్చు. మనం గోంగూరలో కూడా ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆ గోంగూర ఎంతైతే ఉందో ఆ క్వాంటిటీకి తగినంత ఉప్పు కారం దానికి వేసుకోవాలి. కూరకి ఎంత క్వాంటిటీ అయితే ఉప్పు కారం కావాలో అది కూరలో వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు కడిగి వేస్తున్నానండి. ఇది వేసాక మొత్తం ఇలా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. చూడండి, ఆయిల్ అంతా పైకి ఎలా తగిలిందో ఇలా వచ్చేదాకా ఉడకనివ్వాలి. పులుసు అనేది చాలా వరకు ఇంకిపోవాలి. అప్పుడే మనం గోంగూర వేసినప్పుడు కూర అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువ పులుసు ఉన్నా కూడా కూర అనేది లూజ్గా వస్తుంది, బాగోదు. ఇంకొంచెం ఇంకేదాకా ఉంచుకోవాలండి. కూర అయితే ఈ విధంగా పూర్తిగా ఉడికిపోవాలండి. చూడండి, ఇలా పూర్తిగా ఇంకిపోయాక మాత్రమే గోంగూర అనేది వేసుకోవాలి. గోంగూరని ఇందాక ఉడికించుకొని పెట్టుకున్నాం కదండి, దీనిని ఉడికాక కొంచెం ఉప్పు కారం వేసుకొని ఈ విధంగా పప్పు గుత్తితో ఎనిపి ఉంచుకోవాలి. గోంగూరలో ఎంతైతే కారం పడుతుందో అంత కారం ఉప్పు ఇందులో సపరేట్గా ముందే వేసుకోవాలండి ఎనిపేటప్పుడే. ఇప్పుడు కూరలో ఈ గోంగూర అనేది కలుపుకుందాం. ఈ గోంగూర మొత్తం కూరలో కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. కూరలో గోంగూర మొత్తం ఈక్వల్గా కలిసేదాకా కలుపుకోవాలి. ఇదిగోండి, మొత్తం కలుపుకున్నాక ఈ విధంగా అయితే ఉంది. కూర అనేది సిమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. ఫైనల్గా కర్రీ అయితే ఇలా ఉంది. చాలామంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడం కదండి. గోంగూరలో ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. గోంగూరలో ఐరన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనకి గోంగూర తినడం వల్ల బ్లడ్ పడుతుంది. ఆకుకూరలు ఎప్పుడు తినడం ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడొచ్చు. ఫైనల్లీ నా కర్రీ అయితే ఇలా ఉందండి. కొంచెం టైం అయితే పడుతుందండి, కానీ ఇంట్లో ఫ్రీగా ఉండే వాళ్ళైతే ఇలా కుక్కర్లో పెట్టకుండా వండుకున్నట్లయితే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఎప్పుడు కుక్కర్ త్వరగా వాడనండి. గోంగూర మటన్ అయితే ఫైనల్గా ఇలా ఉంది. థ్యాంక్ యూ అండి.